కొడుకు సుబ్రహ్మణ్యం ఎక్కడా? నేను వెంటనే తనను చూడాలి. ఏడి ఎక్కడా? నా కోడలు శ్రావణి ఎక్కడా? అమ్మా శ్రావణి, మీరు దయచేసి పడకండి, లేకపోతే చాలా ప్రమాదం. నాకేమైనా పర్వాలేదు, నా కొడుకుని కోడల్ని వెంటనే చూడాలి. మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉన్నారు, మేమే అతనికి చికిత్స చేస్తున్నాం. మరి మీ కోడలు శ్రావణి ఎవరు? అదే ఇక్కడే ఉంది, నా సుబ్రహ్మణ్యం పక్కనే ఉంది. తనే శ్రావణి. ఆ అమ్మాయి పేరు శ్రావణి కాదు, లలిత. అయినా మీ కోడలు చనిపోయిందని విన్నానే. అవునండి, తను చనిపోయిందని పోలీసులు వచ్చి చెప్పారు. కానీ ఈ అమ్మాయి అచ్చం నా కోడలానే ఉంది. ఒక్కసారి తనను పిలవండి, అన్ని వివరాలు కనుక్కుందాం. ఆ అమ్మాయికి అన్వేషియ అంటే గతానికి సంబంధించింది ఏ విషయం గుర్తుండదు. తాను చికిత్స తీసుకుంటూనే ఇక్కడ రోగులకి సేవ చేస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పేది నిజమండి, ఆ అమ్మాయి నా కోడలు శ్రావణియే. అయితే మంచిదే, తన వాళ్ళు తనకు దొరికినందుకు సంతోషిస్తుంది. కానీ ఈ విషయాలు ఆవిడతో ఒక్కసారిగా మాట్లాడలేం. తన భర్త మతిస్థిమితం లేనివాడని తెలిస్తే మరింత భయపడుతుంది. మీ కోడలికి పిల్లలున్నారా? ఉన్నారు స్వామి, వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళని వెతికే ప్రయత్నంలోనే నా సుబ్రహ్మణ్యానికి అలా అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తనకి ఈ విషయాలు తెలిస్తే తట్టుకోలేకపోవచ్చు. మీరు చెప్పినట్లు ఆ అమ్మాయి మీ కోడలే అయినట్లయితే తనకి రోగం నయమయ్యాక అన్ని వివరంగా చెప్దాం. అప్పటి వరకు మీరు మీ బిడ్డకు తండ్రిగా మాత్రమే ఉండండి. అలాగే స్వామి. నాకంటూ ఎవరూ లేరనే బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నన్ను రక్షించి నా బాధ్యత నాకు గుర్తు చేశారు. కృతజ్ఞుణ్ణి స్వామి, కృతజ్ఞుణ్ణి. బాధపడకండి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. వదినా, ఏమో మాట్లాడాలని రమ్మన్నావు? అవసరం వచ్చింది, అందుకే రమ్మన్నాను. సరేరా, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నా. లోపల మీ అన్నయ్య ఉన్నారు, కొన్ని విషయాలు ఆయన ముందు మాట్లాడలేను. సరే, విషయమేంటో చెప్పు. నీ కొడుకు వల్ల కళ్యాణి జీవితం అడవి కాచిన వెన్నెలలా తయారయ్యింది. రేఖ జీవితమే ముగిసిపోయింది. అయినా కూడా నా కూతుర్ని రామ్కిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. చూడదినా, రేఖకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటాను. కాని కళ్యాణికి రాము వల్ల అన్యాయం జరిగిందంటే మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే తన జీవితాన్ని తనకు తగ్గట్టుగా మలుచుకుంది. రాముతో కలిసి బతకటం ఇష్టం లేక వెళ్లిపోయి ఏవో కుంటి సాకులు చెప్పి వేరే ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది. ప్రతిదానికి వాడి నేరస్థం చేయడం నాకు ఇష్టం లేదు. కాని ఈ రోజు మీ అన్నయ్య ముందు నేరస్తుడిగా నిలబడింది నీ కొడుకే వదినా. తనని తాను నిరూపించుకోకపోతే ఈ పెళ్లి జరగడం కుదరదు. ఏంటిదే నువ్వనేది? మీ అన్నయ్యకి రామ్ మీద అనుమానం వచ్చింది. దాని గురించి కళ్యాణి దగ్గర కూడా గొడవ పడ్డారు. అనుమానం అంటే దేని గురించి? అంజలి గురించి. ఆ రోజు నుదుట బొట్టు పెడితే ఏదోలే అనుకున్నావు. కాని ఇప్పుడు ఏకంగా ఆ పిల్లని వెంటేసుకుని బార్ల చుట్టూ తిరుగుతూ మీ అన్నయ్యతో గొడవ పడ్డాడట. పైగా అంజలి మెళ్ళలో తాళి ఉందట. ఆమె భర్త ఎవరో ఏమిటో తెలియడం లేదు. దానికి రామును అనుమానిస్తున్నారా? అంజలి భర్త ఫారిన్ లో ఉన్నాడు. కానీ అంజలి మాత్రం
రామ్తో చాలా క్లోజ్ గా ఉంటోంది. చూసేవాళ్ళు అనుమానించడంలో తప్పే ఉంది. అంటే నువ్వు కూడా? నేనేంటి, నా స్థానంలో నిలబడితే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. చూడు వదినా, మన కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు జరిగినా, నా బిడ్డ రేఖని పోగొట్టుకున్నా, మీ అన్నయ్య కాదు కూడదు అన్నా అందర్నీ ఎదిరించి ఈ పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే మీ నుంచి కూడా నాకు సహకారం కావాలి. చెప్పొదినా, ఏం చేయమంటావు? పెళ్లికి ముందే అంజలి భర్తని ఫారెన్ నుంచి పిలిపించు. మీ అన్నయ్య డౌట్ తీరేలా చెయ్యి. ఈ విషయం ఇంకా పెద్దదైతే నేను ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది.